గోదావరి వరదలు పెరుగుతున్న దృష్ట్యా చాలా చోట్ల 3-4 చోట్ల రోడ్ బ్లాక్స్ అవడం జరిగింది. స్వయంగా మేము మండల ఏఎన్పీడీఓ గారు, ఎస్ఎస్ఓ గారు, సంబంధిత కార్యదర్శులు, మిగిలిన సిబ్బంది అందరూ కూడా అన్ని చోట్ల పబ్లిక్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అవుతున్నాయో అక్కడ బ్యారికేడ్స్ పెట్టి బోత్ సైడ్స్ ట్రాఫిక్ని పంపించకుండా ఆపే ప్రయత్నం మేము చేస్తాం. దయచేసి అందరూ కూడా ఎక్కడైతే వరదలు వచ్చేటటువంటి ప్రదేశాలు ఎక్కడైతే అక్కడ కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది. సాధ్యమైనంత వరకు త్వరగా వాళ్ళని అక్కడ నుండి షిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాలు ఏదైతే ఉన్నాయో మనకి ఇప్పుడు ఆల్రెడీ గోర్కంపాడు మండలంలో కేజీబీవీలో మనకి ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకా 2-3 సెంటర్లు కూడా అవసరాన్ని బట్టి మేము రెడీగానే ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాము. అయితే ముందే ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావద్దుగా నేను కోరుతున్నాను. దీని మీద మన ఎంపీడీఓ గారిని మాట్లాడవచ్చు. గోర్కంపాడు మండల ప్రజలకు అందరికీ నమస్కారం అండి. వివిధ రాజకీయ పక్షాల బాధ్యులకు, అదేవిధంగా పార్టీ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి గోదావరి ఒక 10 రోజుల నుంచి మనకి 1 రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు 3వ ప్రమాద హెచ్చరికకు చాలా దగ్గరగా ప్రవహిస్తుంది. మనందరం కూడా ఎలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఎలర్ట్గా ఉండాలి. ప్రయాణాలు ముఖ్యంగా ఈ 2 రోజులు రద్దు చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు మండల్ టీం అంతా కూడా నిరంతరం రాత్రి నుండి అన్ని విలేజ్ల్లో కూడా మరి ఎక్కడా కూడా ఎటువంటి ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా మోతేపట్టి నగర్, ఇరవెండి, కోయగూడెం, సారపాక, గోర్కంపహాడ్ ఎక్కడైతే నదికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఏవైతే లాస్ అయ్యే అవకాశం ఉందో అక్కడ సిబ్బంది అందరినీ అలర్ట్ చేశాము. అదేవిధంగా రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల, వివిధ రాజకీయ పక్షాల సహకారం కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా రాళ్లగొమ్మూరు ఫంక్షన్ హాల్, బీపీఎల్ స్కూల్, మరి నాగినేనిపూల్ హై స్కూల్, అదేవిధంగా బోర్గంపాడు పాఠశాలలు, కేజీబీవీ ఇటువంటివన్నీ కూడా మేము రెడీ చేసాము. పునరావాస కేంద్రాలు అదేవిధంగా స్టాఫ్ను కూడా అక్కడ అలాట్ చేశాము. అదేవిధంగా ఏ సమయంలోనైనా గోదావరి పెరిగి పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించినట్లయితే వారికి భోజన సదుపాయాలకు కూడా మరి ఐకేపీ సిబ్బంది ద్వారా భోజనాలు కూడా రెడీ చేస్తున్నాము. ఎక్కడ కూడా ముందుగా మా ప్లానింగ్ ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అనేది మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా రైతులకు సంబంధించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి మోటార్ల విషయంలో కానీ, మరి పశువుల విషయంలో కానీ జాగ్రత్తగా పశువులను కట్టేసి కూడా గతంలో కూడా మన మండలంలో లాస్ట్ ఇయర్ యాప్టేషన్లో పశువులు కట్టేసి అవి చనిపోవడం జరిగింది ఉర్లదోసపాడులో. అటువంటివి జరగకుండా పశువులను కట్టేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అవి వరద వచ్చినా కానీ పోయేలా ప్లాన్ చేసుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమందరం కూడా ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని వరద తగ్గే వరకు మేము మీకు తెలియజేస్తూ ఈ అవకాశం